2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కన్యా రాశికి అధిపతి బుధుడు. కన్యా రాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి గురువుగా యోగిస్తున్నారు. దశమ స్థానంలో, తృతీయ స్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, 6వ స్థానంలో రాహు భగవానుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. చాలా చాలా బాగుంటది. మీరు కనుక విష్ణు ఆలయం దర్శిస్తే కనుక చాలా బాగుంటది. మీరు కనుక ఉలవలు దానం చేస్తే కనుక ఈ వారంలో చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. కన్యా రాశి వారికి ధనపరంగా, కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. ఈ వారంలో మాత్రం చాలా బాగుంటది. చాలా చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి మాత్రం చాలా చాలా బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ పంచమాధిపతి అయిన శని 7వ స్థానంలో ఉన్నారు. కుజుడు 4వ దృష్టి శని మీద పడుతోంది. ఈ విధంగా మీకు లవర్స్ కి మాత్రం అనుకూలంగా వాతావరణం అయితే ఉండదు. చాలా గొడవలు అవుతాయి. మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. 6వ స్థానం అధిపతి అయిన శని 7వ స్థానంలో ఉండి కుజుడు లాంటి శత్రుగ్రహం శని గారిని చూడటం మూలంగా కొంచెం బీపీకి సంబంధించిన సమస్యలు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు, కాళ్ళ నొప్పులు, అలాగే మీరు బైక్ మీద కానివ్వండి లేకపోతే కార్ మీద వెళ్తున్నా కానివ్వండి జాగ్రత్త తీసుకోండి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మాత్రం కాళ్ళ నొప్పులు అలాగే చేతి నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ వారం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అనేది శత్రుత్వం అనేది చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి మీరు కాల భైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. మీ పార్ట్నర్ తో అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా మాత్రం చాలా చాలా బాగుంటది ఈ వారం అనేది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. వృత్తి పరంగా మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. మీరు కనుక జాబ్ చేంజ్ అవుతాయి కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.